ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న కరెంట్ అఫైర్స్ మీద, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఇప్పటి పరిస్థితుల మధ్య జరుగుతూ ఉన్న వివిధ అంశాల మీద నాణ్యానికి రెండో వైపున, ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, రెండో వైపున చూపించే ప్రయత్నం ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం యుద్ధం చేస్తూ ఉండేది ఒక చంద్రబాబుతోనే కాదు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఓ చెడిపోయి ఉన్న ఓ ఎల్లో మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి అటువైపు నుంచి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నాణ్యానికి రెండో వైపును కూడా అప్పుడప్పుడు తెలియజెప్పే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి డైలాగులు మనం విన్నప్పుడు, చూసినప్పుడు మనందరికీ కూడా అప్పట్లో కనిపించింది, వినిపించింది చంద్రబాబు నాయుడు గారి నోట నా చేతిలో అభివృద్ధి మంత్రం ఉంది, సంపద నేను సృష్టిస్తాను, సంక్షేమ పథకాలన్నీ కూడా నేను అమలు చేస్తాను, జగన్ చేసేటివన్నీ కూడా నేను ఇస్తాను, అంతేకాదు జగన్ కంటే ఎక్కువ కూడా నేను చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు, కరెక్ట్గా సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి. నేనైతే రాష్ట్రాన్ని బాగు చేస్తానని కూడా, జగన్ హయాంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని కూడా, ఇటువంటి తప్పుడు మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకురావడం కూడా మనం విన్నాం. సరే, చంద్రబాబు నాయుడు గారి 12 నెలల పాలన చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి 12 నెలల పాలన చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్నది మొట్టమొదటగా మొదలెడదాం. మా హయాంలో అయితే కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా ఎదుర్కొని మేము రాష్ట్రాన్ని నడపవలసిన పరిస్థితి మా హయాంలో జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ చూడాల కోవిడ్ లాంటిది ఒకటి ఉంటుందని, కోవిడ్ లాంటిది ఒకటి రాగలుగుతుందని, దానివల్ల రాష్ట్రం అతలాకుతలం కాగలుగుతుంది అన్న పరిస్థితులు ఎప్పుడూ కూడా ఎవరు కూడా గతంలో చూడాల. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని మేము గొప్పగా నడిపామని కూడా చెప్పవచ్చు. గొప్పగా నడుపుతూనే ఒకవైపున సంక్షేమం చూపించాం, మరోవైపున అభివృద్ధిని కూడా గొప్పగా నడుపుతూ చూపించగలిగాం. మా ప్రభుత్వంలో దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మేము చేయగలిగిన మంచి వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది, పెట్టుబడులు కూడా దానివల్ల పెరిగాయి. ఈ రెండింటినీ ప్రామాణికంగా తీసుకుని ప్రతి అడుగు కూడా మేము అప్పట్లో వేయడం జరిగింది. కానీ చంద్రబాబు గారి పాలన చూస్తే, ఈ సంవత్సర కాలం పాలన, తన పాలన చూస్తే, కాగ్ విడుదల చేసిన నివేదికను గమనించినట్లయితే ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించదు, ఎక్కడా కూడా సంక్షేమం ఊసే అంతకన్నా ఎక్కువ కూడా కనిపించదు. బాబు గారి పాలనంతా కూడా ఈ సంవత్సర కాలంలో మోసాలతో నడిపిన, ప్రజలకిచ్చిన హామీలన్నీ కూడా ఎగరకొడుతూ మోసాలతో గడిపిన పాలనే కనిపిస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన ఒకసారి స్టేట్స్ ఓన్ రిసోర్సెస్ SOR ఒకసారి గమనించినట్లయితే టేబుల్ మీ అందరి ముందర కూడా టేబుల్ కూడా చూపిస్తూ ఉన్నాం. ఈ 12 నెలల కాలంలో స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ కనుక గమనించినట్టయితే అంటే ట్యాక్స్ రెవెన్యూస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, ఈ రెండింటినీ కలిపితే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ అంటారు.
ఈ రెండింటినీ కూడా ఈ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ని ఒకసారి గమనించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పనితీరు ఎలా ఉంది అని అంటే కేవలం 3%, 3.08% మాత్రమే గ్రోత్ రేట్ కనిపిస్తూ ఉంది. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని అంటే ప్రజల కొనుగోలు శక్తి దీంతో పాటు పెట్టుబడులు తగ్గాయనడానికి ఈ డేటా ఒక ఇంపార్టెంట్ నంబర్ కింద ఈ డేటా కనిపిస్తుంది. అదే ఒకసారి దేశం వైపు ఒకసారి చూస్తే ఇంకా ఆశ్చర్యం కల్పిస్తుంది. దేశం తీసుకుంటే దేశంలో దేశానికి సంబంధించిన గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ దేశానికి సంబంధించి చూస్తే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఏకంగా 13.76% గ్రోత్ రేట్ కనిపిస్తుంది. అది ఈ పక్కన రైట్ సైడ్ దేశానికి సంబంధించిన డేటా. అందులో 32,50,181 నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే 2025 ఫైనాన్షియల్ ఇయర్లోకి వచ్చేసరికి ఫిబ్రవరి 2025కి వచ్చేసరికి 36,97,545 అంటే 13.76% పెరుగుదల కనిపిస్తుంది. మన రాష్ట్రంలో చూస్తే కేవలం 3.08% మాత్రమే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పెరుగుదల కనిపిస్తూ ఉంది. మరి ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఎందుకనంటే రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన ఆదాయాలన్నీ రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అని గజదొంగల ముఠ జోబిల్లోకి పోతా ఉందన్న దానికి ఒక ప్రస్ఫుటమైన నిదర్శన ఈ డేటా. ఇదే మాదిరిగా ఇంకొక డేటా కూడా ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఎంత తీసుకొచ్చాడు, దీనికన్నా ముందు ఫిగర్ ముందు స్లైడ్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఈ సంవత్సరానికి సంబంధించి విత్ ఇన్ ద FRBM బడ్జెట్లో ఆయన చేసిన అప్పులు ఎంత, సిమిలర్గా దాని ముందు సంవత్సరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు సంవత్సరంకి సంబంధించిన అప్పులు ఎంత అని చూస్తే అప్పులు మా హయాంలో ఆ చివరి సంవత్సరంలో 67,720 కోట్లు చేస్తే ఈ పెద్ద మనిషి ఈ 12 నెలల కాలంలో ఆయన చేసిన అప్పులు ఏకంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తాను చేసిన అప్పులు 81,597 కోట్లు. అంటే 30% అధికంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద మేము చేసిన అప్పుల కన్నా అదనంగా బారో చేశాడు క్లియర్ కట్గా అని చెప్పి కనిపిస్తూ ఉంది. ఇదంతా నేను బడ్జెట్ బారోయింగ్స్ చెప్తా ఉన్నా, తర్వాత నెక్స్ట్ స్లైడ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా చెప్తా. ప్రస్తుతానికి ఈ బడ్జెట్ బారోయింగ్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. బడ్జెట్ బారోయింగ్స్లోనే ఏకంగా 30%, 30.10% అదనంగా బారో చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. సిమిలర్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 12 సంవత్సరాలలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం ఒకసారి గమనిస్తే దాని ముందు సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 23,330 కోట్లు మూలధన వ్యయం చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం 19,177 కోట్లు అంటే -17.80%, అంటే -17.80% చేశాడు. అంటే ఎక్కడికి పోతా ఉన్న ఈ డబ్బులు చంద్రబాబు నాయుడు గారి జోబిల్లోకి, ఆయన గజదొంగల ముఠా జోబిల్లోకి పోతా ఉన్న ఈ డబ్బులు అని చెప్పడానికి ఇవన్నీ కూడా డేటా వెరీ క్లియర్గా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాడు అన్నది కూడా ఈ డేటా ప్రస్ఫుటంగా కూడా తెలియజెప్తా ఉంది. ఇంకా నెక్స్ట్ స్లైడ్ ఒకటి చూస్తే ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. అదేమిటి అని అంటే 2019 నుంచి 2024 దాకా అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత అప్పులు తీసుకొచ్చింది అని చెప్పి చూస్తే
రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సిపి హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ బారోయింగ్స్ అయినా తీసుకోండి, దానికి అదనంగా గ్యారంటీడ్ బారోయింగ్స్ కూడా, గ్యారంటీడ్ డెట్ కూడా తీసుకోండి, దానికి అదనంగా గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా తీసుకోండి, దానికి అదనంగా నాన్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా తీసుకుంటే కూడా చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన దిగిపోతూ 3,90,000 కోట్ల 247 కోట్లు మాకు ఇచ్చిపోతే, మా హయాం దిగిపోయేసరికి అన్ని రకాల అప్పులు ఇంక్లూడింగ్ నాన్ గ్యారంటీడ్ లయబిలిటీస్ కూడా, అంటే పవర్ సెక్టార్లకు సంబంధించిన నాన్ గ్యారంటీడ్ లయబిలిటీస్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటే అది 7,21,918 కోట్ల కింద కనపడి మా 3,32,671 కోట్లు మేము చేసినట్టుగా అనిపిస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారు అంటే 13.57% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మా హయాంలో కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రాష్ట్రం విడిపోయి చంద్రబాబు నాయుడు చేతుల్లోకి గవర్నమెంట్ వచ్చి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి చూస్తే 1,40,717 కోట్ల అప్పునేది 3,90,247 కోట్లకు ఆయన తీసుకొని పోయి అదనంగా ఆయన 2,49,000 కోట్ల అప్పట్లోనే చేసి 22.63% అప్పులు అప్పట్లోనే అప్పుల సామ్రాట్ కింద పేరు తెచ్చుకున్నాడు. సరే, అప్పుడు గత చరిత్ర. ఇప్పుడు ఎందుకు ఈ కాంటెక్స్ట్ చెప్తా ఉన్నానంటే ఇప్పుడు చరిత్ర చూద్దాం. 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మొత్తం కలిసి అప్పు 3,32,671 కోట్లు చేస్తే ఈ 12 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 12 నెలల కాలంలోనే కిందన్న టేబుల్ చూడండి, 1,37,546 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఈ పెద్ద మనిషి. అంటే వైఎస్ఆర్సిపి చేసిన అప్పులో ఏకంగా సంవత్సరంలోనే 41% అప్పు ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఒకసారి గమనించినట్టయితే borrowings during financial year 2024-25 81,597 crores, SDL issuances in April 5,750, SDL issuances first week of May 7,000 crores, off budget borrowings through APPFC 710, off budget borrowings through AP Markfed 6,000 crores, off budget borrowings through Civil Supplies Corporation 2,000 crores, off budget borrowings through planned APMDC bonds 3,489 crores so far. Borrowings secured for Amaravati. It's very important. Borrowings secured for Amaravati ఏకంగా 31,000 కోట్ల రూపాయలు, మొత్తంగా కలిపి 1,37,546 కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి కేవలం ఈ 12 నెలల కాలంలో ఆయన తీసుకొచ్చిన అప్పులు. మేము 5 సంవత్సరాలలో చేసిన అప్పులో 41%, 41% ఈ ఒక్క సంవత్సరంలో ఇప్పటికే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసేసాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ అప్పులు తేవడంలో రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తున్నాడు. అది అన్నిటికన్నా గ్రేవెస్ట్ సిన్ చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నది. ఎందుకనంటే ఈ అప్పులు తేవడంలో రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘిస్తా ఉన్నాడు అనంటే, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి ఉన్న 436 గనులపై హక్కులన్నీ కూడా ఏపీఎండిసికి సంస్థ తీసుకొచ్చి ఆ గనుల విలువ 1,91,000 కోట్లుగా లెక్క కట్టి మొత్తం ఆ గనులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి బాండ్లు జారీ చేయడం ద్వారా 9,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇది ఎందుకు రాజ్యాంగం ప్రకారం తప్పు అని అంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1) ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే వెసులుబాటు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే
ఉంటుంది. కానీ అప్పు కోసం చట్ట విరుద్ధంగా ఏకంగా రాష్ట్ర ఖజానాపై అంటే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ పై ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కనిపించిన చరిత్ర రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు ఉండిండదు. ఇది చట్టరీత్యా నేరం. 293(1) very clearly, Constitution 293(1) clearly says, subject to the provisions of this article, the executive power of a state extends to borrow within the territory of India upon the security of the consolidated fund of the state within such limits, if any, as may from time to time to be fixed by the legislature of such state by law, and to the giving of guarantees within such limits, if any, as may be so fixed. రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఎక్స్క్లూసివ్ అథారిటీ ఉంటుంది. అలాంటిది కన్సాలిడేటెడ్ ఫండ్ను ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెట్టడం అన్నిటికన్నా కాన్స్టిట్యూషనల్ బ్రీచ్. అంతేకాదు ఏపీఎండిసి భవిష్యత్తును కూడా చంద్రబాబు నాయుడు గారు అంధకారమయం చేస్తా ఉన్నారు. ఏకంగా ఏపీఎండిసిని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని వచ్చి ఆ అప్పులను డైవర్ట్ చేసుకుంటూ ఏపీఎండిసిని శాశ్వతంగా కూడా అప్పుల ఊపులేకనెట్టే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి కూడా చేస్తా ఉన్నారు. మన ప్రైవేట్ మైన్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్ మీద ప్రైవేట్ వ్యక్తులకు ఆజమాయిషీ ఇస్తా ఉన్నాడు. తాకట్టు పెట్టి ఈ రూపకంలో తీసుకొచ్చు. ఇది ఇంకొక గ్రేవ్ మిస్టేక్. సరే, ఈ అప్పుల సబ్జెక్టు, ఈ గ్రోత్ సబ్జెక్టు, చంద్రబాబు నాయుడు గారి ఏ రకంగా ఆయన పురోగతి ఉంది అనేది చెప్పడం జరిగింది. ఇంకా ఒక్క అడుగు ముందుకు వేస్తే అవినీతి అన్నది ఎంత తారాస్థాయికి పోయింది రాష్ట్రంలో అన్నది కూడా కొన్ని ఉదాహరణలతో మీ అందరికీ కూడా చెప్తాను. ఈ మధ్య కాలంలోనే అవినీతి ఏ తారాస్థాయికి చేరింది అన్న దానికి నిదర్శనంగా యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ, ఒకసారి గమనించినట్టయితే ఇది కాదమ్మా, ఇది కాదు డేటా, ఇది కాదు స్లైడ్, ఇది కాదు. యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసినారు. చేసిన ఆ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు ఏకంగా 11,000 కోట్ల రూపాయలు స్కామ్. ఇది ఐ రిపీట్ దిస్ నంబర్ వన్స్ అగైన్, ఏకంగా 11,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. యాక్సిస్ సంస్థ నుంచి 400 మెగావాట్ల పవర్ వారి పిఎల్ఎఫ్ ప్రకారం ఏడాదికి 210 కోట్ల యూనిట్కు ₹4.60 చొప్పున కొనుగోలు చేస్తా ఉన్నారు. అంటే దాని అర్థం ఇది కాదులేమా, ఆ స్లైడ్ వేరే స్లైడ్, ఆ స్లైడ్తో కన్ఫ్యూజ్ కావకండి, ఆ స్లైడ్ వేరే స్లైడ్. యాక్సిస్ సంస్థకు సంబంధించి 400 మెగావాట్లకు వారి పిఎల్ఎఫ్ ప్రకారం 210 కోట్ల యూనిట్లు వాళ్ళు సప్లై చేస్తారు. ఆ సప్లై చేసే ప్రతి యూనిట్ ₹4.60 చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసే దానికోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే 210 కోట్ల యూనిట్లు ఇంటూ ₹4.60 అంటే ఏడాదికి 967 కోట్ల రూపాయలు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇక దీని కంపారిజన్ ఒకసారి చేద్దాం. దీని కంపారిజన్ మా హయాంలో మేము సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం ₹2.49, ₹2.49తో కంపేర్ చేస్తే, దీనితో పోలిస్తే యాక్సిస్ది
₹4.60 మైనస్ ₹2.49 అని అంటే ₹2.11 అధికంగా చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేస్తూ 25 సంవత్సరాల పాటు కొనుగోలు చేసేట్టుగా అగ్రిమెంట్ వేసుకున్నారు. అంటే 210 కోట్ల యూనిట్లు ఇంటూ ₹2.11 ఈ వ్యత్యాసంతో మల్టిప్లై చేస్తే సంవత్సరానికి 440 కోట్ల రూపాయలు స్కామ్. 25 సంవత్సరాలలో 11,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానా నుంచి ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు నాయుడు గారు దోచి పెడుతూ చంద్రబాబు నాయుడు గారు లాలూచి పడిన పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఇది ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా బీబీబీ అని చెప్పి ఒక విచిత్రమైన బండ్లింగ్ బ్యాంకింగ్ బ్యాలెన్సింగ్ అని చెప్పి ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడు. ఆశ్చర్యం కలిగించేదనంటే 4 గంటల పీక్ అవర్స్ పేరు చెప్పి 4 గంటల పీక్ అవర్స్ పేరు చెప్పి మొత్తం 24 గంటలకు ఇదే ₹4.60 చొప్పున కొనుగోలు చేస్తూ స్కామ్ చేస్తా ఉన్నాడు. ఇది నిజంగా అన్నిటికన్నా దారుణం. పోనీ ఈ బండ్లింగ్ బ్యాంకింగ్ బ్యాలెన్సింగ్ పద్ధతిలో పోనీ దీన్ని కూడా కంపేర్ చేద్దాం. పోనీలే ఈ మధ్యకాలంలో సెకి ఈ మధ్యకాలంలోనే రిలయన్స్ పవర్తో ఇదే పద్ధతిలోనే బండ్లింగ్ బ్యాంకింగ్ బ్యాలెన్సింగ్ అన్ని కలిపి ఈ మధ్యకాలంలోనే వాళ్ళు కూడా ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారము సేమ్ ఇదే మాదిరిగానే అది కూడా ₹3.53 కాల్ చేసుకున్నాం ఈ మధ్య. అది కూడా డేటా కూడా క్లియర్గా ఉంది. దానికి సంబంధించిన డేటా ఒకసారి చూడండి. ఒకసారి ఎవరెవరితో వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకున్నారు ఈ మధ్య కాలంలోనంటే ఎన్టీపీసీతోనూ, ఇంకా ఏదో 3-4 కంపెనీలు ఏదో రాసినారు. ఇంకేమో పిల్లలు ఎవరైనా చదవంటారు అక్షరాలు మరీ చిన్నగా ఉన్నాయి. 4 కంపెనీలతో, అందులో రిలయన్స్ కూడా ఒకటి ₹3.53. ఎన్టీపీసీ ఒక పేరు బాగా కనపడుతుంది ₹3.52. ఇంకోటి ఏదో అక్షరాలు మరీ చిన్నగా ఉండే 4 కంపెనీలు మొత్తానికి. ఇవన్నీ ఈ మధ్య కాలంలోనే సెక్కి చేసుకున్న ఒప్పందాలు. ఆ ₹3.52-53తో లెక్కేసుకున్నా కూడా ఈ ₹4.60 కంపేర్ చేసుకున్నా కూడా ₹10 స్కామ్ అని అక్కడ కూడా కనపడుతుంది. సో ఆ రకంగా చూసుకున్నా కూడా 11,000 కోట్లు కాకపోయినా కనీసం 6,000 కోట్లు ప్రస్ఫుటంగా స్కామ్ అని అందరికీ అర్థమయ్యే విధంగా ఈ మధ్యలో జరిగిన పరిణామాలు చూస్తే ఎవరికైనా కూడా ఇట్టి అర్థమవుతుంది. సో స్కాముల పరంగా ఈ పెద్ద మనిషి ఏ స్థాయిలోకి పోతా ఉన్నాడు అనేది గమనించినట్టయితే ఇవన్నీ కనిపిస్తాయి. మరోవైపున ఇంకా ఆశ్చర్యకరమైన విషయం తెలుసా, మనం చేసుకున్న ₹2.49 వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మేలు జరిగింది అని కూడా ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. ₹4.60 ఈయన కొనుగోలు చేసి 11,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ₹2.49కు ₹4.60 మధ్య ₹2.11 వ్యత్యాసం వల్ల 11,000 కోట్ల రూపాయలు 25 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం మీద స్కాములు చేస్తూ బర్డన్ మోపితే, స్కాములు చేస్తూ భారం మోపితే మేము ₹2.49కి సెకీతో మేము చేసుకున్న ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 7,000 మెగావాట్లు అంటే 17,000 మిలియన్ యూనిట్లు ఇంటూ చంద్రబాబు నాయుడు గారు చెల్లిస్తా ఉన్న ₹4.60 మైనస్ ₹2.49 అంటే ఆ ₹2.11 సేవింగ్స్ కింద తీసుకుంటే 17,000 మిలియన్ యూనిట్లు అంటే 1,700 కోట్ల యూనిట్లు ఇంటూ ₹2.11
అంటే సంవత్సరానికి 3,587 కోట్లు, 25 సంవత్సరాలలో 89,675 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఆదా చేస్తాం. వర్సెస్ చంద్రబాబు నాయుడు ఆయన చేసిన పీపీఏ వల్ల 11,000 కోట్ల రూపాయలు అదనంగా ఆయన ఖర్చు చేయబోతా ఉన్నాడు. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మంచి చేస్తూ ఒక చారిత్రాత్మక నిర్ణయం మనం తీసుకుంటే అయినా వక్ర భాష్యాలు ఎలా ఉంటాయి అనేది ఈ మధ్యకాలంలోనే ఆశ్చర్యం కలిగించే విషయాలు చూసాం. ఈనాడులో ఒక కథ చూసినాం. ఈనాడులో కథ ఈ మధ్యకాలంలో చూసినాం. ఈనాడు కథ ఇది ఒకసారి చూడండి. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది అని చెప్పి నా ఫోటో పెట్టాడు. సిఎండిని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం. జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని చెప్పి ఈనాడు రాస్తుంది. నిజంగా ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపర్ నిజంగా టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ. అదొక పేపర్ పట్టిన పీడన. అబద్ధాలు రాయడానికి అయినా కానీ హద్దు పొద్దు ఉండాలి. కారణం ఏమిటి అని అంటే ఏపీతో సెకీ ఒప్పందం ఎప్పుడు చేసుకుంది? ఏపీతో సెకీ ఒప్పందం ఒకసారి చూపించిన ఒకసారి. ఏపీతో సెకీ చేసుకున్న ఒప్పందం ఆ డేట్ ఒకసారి చూడండి. 2021 1 డిసెంబర్ 2021 సెకీతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం 1 డిసెంబర్ 2021లో కుదుర్చుకుంటే ఈ సెకీ ఎవరైతే తీసేశారో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే సెకీ చైర్మన్ గా ఉన్న వ్యక్తిని తీసేశారో ఆ సెకీ చైర్మన్ ఎప్పుడు నియామకం అయ్యాడు సెకీ చైర్మన్ గా అంటే అది కూడా పక్కనే ఉంది. ఒకసారి చూడండి. 13th June 2023. అసలు 13th June 2023లో ఈయన సెకీ చైర్మన్ గా ఈయన నియామకం అయితే ఈ రామేశ్వర్ ప్రసాద్ గుప్తా అనే వ్యక్తి సెకీతో మేము ఒప్పందం చేసుకున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది 1 డిసెంబర్ 2021. అప్పుడు ఎవడో చైర్మన్. అప్పుడు ఈ మనిషి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, అసలు డిపార్ట్మెంట్లో కూడా లేడు. ఈ మనిషే లేడు. ఈ మనిషి ఎప్పుడో 13 జూన్ 2023లో వచ్చినాడు. వచ్చిన ఈ వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసేసింది. దానికి దీనికి సంబంధం ఏంటి అంటే ఏదో సామెత ఉంది చూడు, దూడ దున్నపోతు ఈనింది అని అంటే దూడను కట్టేసేయండి సార్. దున్నపోతు ఏమైనా ఎలా భర్తీ ఇవ్వగలుగుతుంది? దూడను కట్టేసేయండి. అట్టగా అసలు ఎవడు లేడు, అసలు మనిషే లేడు. ఈయన 2013 జూన్ 2023లో ఈయన వచ్చినాడు. మన ఏపీ గవర్నమెంట్ సెకీతో ఒప్పందం చేసుకుంది 2021 డిసెంబర్లో చేసుకుంది. దానికి దీనికి సంబంధం లేదు. ఈ మనిషిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసేస్తే ఈ మనిషి ఈనాడు ముందు బొమ్మ సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది. సిఎండిని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం. జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం. అసలు మనుషులేనా వీళ్ళు? ఏమన్నా మాఫియా రాజ్యం ఇది. ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు. ఇది ఒక పేపర్లో వీళ్ళంతా ఒక మీడియా అని చెప్పుకునే సిగ్గుపడాలి వీళ్ళంతా. సరే, ఇంకో ముందు పోదాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిస్థితులు ఒకసారి చూస్తే రాష్ట్రంలో స్కాములు ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయో కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎవడు రాయడు. ఈనాడులో కనపడదు, ఆంధ్రజ్యోతిలో కనపడవు ఈ స్కాములు. TV5లలో అంతకన్నా చూపించారు. ఇంకా స్కాములు ముందుకు పోదాం. ఇంకా స్కాములు ముందుకు పోతే ఉర్సా అంట, ఊరు పేరు లేని ఉర్సా. ఎప్పుడన్నా పేరు విన్నారా? ఉర్సా అనే సంస్థ అంట. ఊరు పేరు లేని సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ
రూపాయికి ఉరుసాకు 3,000 కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు. దాని క్యాబినెట్ క్లియర్ చేసినాం. ఈ మనిషి నారా లోకేష్ స్నేహితుడు. లూలు అంట విశాఖపట్నంలో ఒక మాల్ కట్టడానికి 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పనంగా ఉచితంగా చేతిలో పెడతా ఉన్నారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవరు, కాంపిటీషన్ బిడ్స్ తీసుకోరు, అప్పనంగా ఇచ్చేస్తా ఉన్నారు. కానీ ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి చూపదు, TV5 అంతకన్నా చూపు. రాష్ట్రంలో ఈరోజు లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా. ఆ ఇసుక ఫోటో ఏది చూపిందో సరే. ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, క్వార్ట్స్, సిలికా, మైనింగ్ స్కాములు, ఇలాంటివి ఎన్నెన్నో. ఇసుక చూడండి ఒకసారి మీరే. అవన్నీ పక్కన లారీలు ఎట్ట దోచేస్తానో చూడండి ఒకసారి. రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలో, మా ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి 750 కోట్లు ఖజానాకు ఆదాయం వచ్చి రూపాయి రావడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఈ మాదిరిగా దోచేస్తాను. 80 లక్షల టన్నులు స్టాక్ పెట్టాం మేము. ఎండాకాలంలో, వర్షాకాలం వస్తుంది కదా అని ఎండాకాలంలో స్టాక్ చేసి నిల్వ చేసినాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తేనే 2 నెలల్లో 80 లక్షల టన్నులు స్వీప్ చేసేసిన. అదే చూడండి ఫోటో. ఈ స్కాములన్నింటికీ పరాకాష్ట ఏమిటనంటే అమరావతి పేరు మీద చేస్తా ఉన్న మరో దోపిడీ. నిజంగా స్కాములందరికీ పరాకాష్ట అమరావతిలో నేడు జరుగుతా ఉన్న దోపిడీ. అమరావతి టెండర్లు చూస్తే ఇదే అమరావతిలో 2018లో కూడా టెండర్లు పిలిచినారు. ఇదే అమరావతిలో కూడా 2018లో టెండర్లు పిలిచినారు. ఆ టెండర్లో ఖరారైన టెండర్ల విలువ 41,170 కోట్లు. ఇందులో 5,587 కోట్లు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పూర్తి చేసిన పనులు. ఇది ఇక మిగిలిపోయిన పనులు ఎంత అంటే 35,583 కోట్లు. ఈ టెండర్లను రద్దు చేసి ఆ మిగిలిపోయిన వర్కులను, అంచనాలను విపరీతంగా పెంచేసి విపరీతంగా దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ దోపిడీ కోసం మన హయాంలో రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న జ్యుడిషియల్ ప్రివ్యూని తీసేసినారు, రద్దు చేసినారు. దీనికి అడ్డు రాకూడదు అని రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ అంటే రివర్స్ ఆక్షన్ రద్దు చేసేసినారు. ఈ స్కాములో ఫెసిలిటేట్ చేసుకునే దానికోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ మళ్ళీ తీసుకొచ్చినారు. రాష్ట్రంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు మన ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో, వైఎస్ఆర్సీపీ హయాంలో. చంద్రబాబు నాయుడు గారు స్కాముల కోసం మళ్ళీ మొబిలైజేషన్ అడ్వాన్స్ మళ్ళీ తీసుకొచ్చారు. 10% ఇస్తున్నాడు, 8% తీసుకుంటున్నాడు.
ఐకానిక్ టవర్ల పేరిట 5 బిల్డింగులు, ఐకానిక్ టవర్ల పేరిట 5 బిల్డింగులు 2271 కోట్ల రూపాయలు 2018లో టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటు. 2018లో ఐదు ఐకానిక్ టవర్ల పేరిట 2018లో ఈయన టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటు 2271 కోట్ల రూపాయలు 2018లో. ఇప్పుడు మిగిలిపోయిన పనులు అయ్యే బిల్డింగ్లే, మిగిలిపోయిన పనులకు ఇప్పుడు నిర్మాణ వ్యయం ఎంత తెలుసా? 4668 కోట్లు. అంటే 2018తో పోలిస్తే 2417 కోట్ల రూపాయలు అధికంగా, 105% ఎస్కలేషన్, 105% ఎస్కలేషన్. హిందూ పేపర్ క్లిప్పింగ్, మళ్ళా వేరే పేపర్ పెడితే బాగుండదు కదా, కొత్త గొప్ప క్రెడిబుల్ పేపర్ పెడదాంలే అని చెప్పి హిందూని చూపిస్తాను. స్క్వేర్ ఫీట్ ఎంత తెలుసా? 8,931 రూపాయలు. అడుక్కు స్క్వేర్ ఫీట్కు కన్స్ట్రక్షన్ కాస్ట్ 8,931, 9,000 రూపాయలు దగ్గర స్క్వేర్ ఫీట్కి కాస్ట్. వీళ్ళు ఏమన్నా బంగారంతో కడతానారా? ఏమన్నా వెండితో ఏమన్నా పూతలేస్తా ఉన్నారా? నాకైతే అర్థం కాదు. ఇటుకే కదా పెట్టేది. ఇదే గవర్నమెంట్లో ఇతర వర్కుల కోసం గవర్నమెంట్ ఎస్ఎఫ్టీకి ఎంత ఇస్తా ఉందో తెలుసా? అన్ని ట్యాక్సులు కలిపి 2,500 ఇవ్వడంలా, అన్ని ట్యాక్సులు కలిపి 2,500 ఇవ్వడంలా. ఇంకా ముందుకు పోదాం. ఇప్పుడున్న తాత్కాలిక అసెంబ్లీ, ఆల్రెడీ ఒక అసెంబ్లీ బిల్డింగ్ ఉంది, ఆల్రెడీ ఒక సచివాలయం బిల్డింగ్ ఇప్పుడు ఉంది. కరెంట్లీ వీ హ్యావ్ ఎగ్జిస్టింగ్ సచివాలయము, ఎగ్జిస్టింగ్ అసెంబ్లీ బిల్డింగ్ అంతా కలిపి ఇప్పటికే 6 బ్లాకుల్లో 6 లక్షల ఎస్ఎఫ్టీలో ఇప్పుడు ఉంది. 6 లక్షల ఎస్ఎఫ్టీలో 6 బ్లాకుల్లో ఇప్పటికే ఎగ్జిస్టింగ్ అసెంబ్లీ, ఎగ్జిస్టింగ్ సచివాలయం ఇప్పటికే ఉంది. ఇది ఉండగానే కొత్త సచివాలయం కడతారంట, కొత్త అసెంబ్లీ మళ్ళీ కడతారట. హెచ్ఓడి ఆఫీసులు, ఈ కొత్త సెక్రటేరియట్ హెచ్ఓడి ఆఫీసుల కోసం కొత్తగా కట్టబోయే, కేవలం ఇప్పుడు మళ్ళీ కొత్తగా కట్టబోయే సెక్రటేరియట్, మళ్ళీ కొత్తగా హెచ్ఓడి ఆఫీసులు అన్ని కూడా ఆ సెక్రటేరియట్లో పెట్టడానికి ఈ మనిషి 53,57,389 స్క్వేర్ ఫీట్ కడుతున్నాడు. 6 లక్షల ఎస్ఎఫ్టీ ఇప్పుడు ఆల్రెడీ ఉంది. అన్ని హెచ్ఓడీలు కలుపుకున్న, సెక్రటేరియట్లో ఉన్న స్టాఫ్ మొత్తం తీసుకున్న, అంతమంది కలిసినా కానీ 12,000 మంది లేరు. ఆ 12,000 మంది ఇప్పటికే ఆ 6 లక్షల ఎస్ఎఫ్టీలో పనిచేస్తా ఉన్నారు. కానీ ఈయన 53,57,389 స్క్వేర్ ఫీట్ కడతా ఉన్నాడు. ఆ 12,000 మంది మారారు కదా, ఈయన స్క్వేర్ ఫీట్ ఎక్కువ కడితే మాత్రం నెంబర్ ఏమో అదేమో మారదు కదా. హెచ్ఓడీలు అన్ని షిఫ్ట్ చేసినా కానీ ఆ నెంబర్ అయితే మారదు కదా. ఇప్పుడు ఉండే నెంబరే కదా అదే 6 లక్షల ఎస్ఎఫ్టీ. మరి ఎందుకు కడతా ఉన్నట్టు? ఎందుకంటే అమరావతి ఇలానే కొనసాగాలి, నిరంతరం కాంట్రాక్ట్లు ఉండాలి, నిరంతరం ఈయనకు పనులు జరుగుతూ ఉండాలి.
నిరంతరం వాళ్ళు బిల్లులు ఇస్తూ ఉండాలి, నిరంతరం వాళ్ళు డబ్బులు వెనక్కిస్తూ ఉండాలి. ఇది నిరంతరం జరుగుతూ ఉండాలి. హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో కేసీఆర్ కట్టాడు 8,58,000 SFTలు. కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్, అక్కడ కూడా అన్ని హెచ్ఓడీస్ అక్కడ షిఫ్ట్ అయినాయి. అన్ని హెచ్ఓడీస్ అక్కడ కూడా షిఫ్ట్ అయినాయి. 8,58,000 SFT, 616 కోట్ల రూపాయలతో కేసీఆర్ ఈ మధ్యకాలంలోనే అడగట్టాడు. సెక్రటేరియట్తో పాటు మొత్తం హెచ్ఓడీస్ అన్ని కూడా అక్కడ షిఫ్ట్ అయినాయి. మరి నేను అడుగుతా ఉన్నా, 8,58,000 అంటే సరేలే పోనీలే, 6 లక్షలు కాకపోతే 8,58,000 పెడతా ఉన్నాడు, సరేలే పోనీలే అనుకోవచ్చు. కానీ 53,57,000 SFT ఏంది స్వామి? ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ 180 కోట్ల రూపాయలు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టు. ఇప్పటికే కట్టి ఉన్న సచివాలయం, కట్టి ఉన్న సెక్రటేరియట్ 173 కోట్లు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టే. ఇప్పటికే కట్టి ఉన్న హైకోర్టు 173 కోట్లు గంగపాలు చేసినట్టే. ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ 180 కోట్ల రూపాయలు గంగపాలు చేసినట్టే. ఇప్పటికే కట్టి ఉన్న సెక్రటేరియట్ మరో 300 కోట్లు, మొత్తంగా 600 కోట్లు గంగపాలు చేసినట్టు. మరి నీకు కొత్త బిల్డింగ్లు కట్టాలన్న ఆలోచన నీకు ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ 600 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేసి, ఎందుకు డబ్బులు వేస్ట్ చేసినావు? ఎక్కడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను కాపాడాల్సిన వ్యక్తి ఈ మాదిరిగా దుర్మార్గంగా విడిగా వేస్ట్ చేస్తూ ఉంటే 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మళ్ళా సేమ్ బిల్డింగ్లు మళ్ళా కడతానని చెప్పి మళ్ళా చెప్తా ఉంటే ఆ మనిషి ఆ బిల్డింగ్లు ఆ డబ్బంతా గంగపాలు చేసి, అసలు ఈ మనిషిని ఏ రకంగా ఈ మనిషి చేస్తా ఉన్న నిర్ణయాలు సమంజసం ఏమని చెప్పి ఏ రకంగా చెప్పగలుగుతారు? ఇది వేస్ట్ అనిపించడం లేదా? అప్పులు తీసుకొచ్చి బిల్డింగులు కట్టి అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద అప్పుల భారం మోపుతూ ఆశ్చర్యం కలిగించే విషయం నిజంగా. అందులో స్క్వేర్ ఫీట్ ఎంత? 8,900. ఆయన కడతా ఉన్న ఐకానిక్ బిల్డింగులు ఆ 53,57,000 SFT 4,660 కోట్ల రూపాయలు. సాధారణంగా స్క్వేర్ ఫీట్కు 4,000 రూపాయలు కనుక పెడితే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా 5 స్టార్ లాబీస్తో కూడిన అపార్ట్మెంట్స్ దొరుకుతాయి. మామూలుగా కన్స్ట్రక్షన్ కాస్ట్ 3,000, మామూలుగా బ్రహ్మాండమైన అపార్ట్మెంట్లు. లేదు 5 స్టార్ అపార్ట్మెంట్లు కావాలా, ఇటాలియన్ మార్బుల్ కాడ నుంచి అటువంటి అపార్ట్మెంట్లు కావాలని అనుకుంటే కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ 4,000 పెడితే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ బ్రహ్మాండంగా దొరుకుతాయి ఎక్కడైనా. మరి ఇది ఏమి రేట్లు? కళ్ళు జదుగుతాయి ఈ రేట్లు చూస్తూ ఉంటే. ఇంకొక అడుగు ముందుకేస్తాం. అమరావతిలో రోడ్ల నిర్మాణం 4 లేన్ NH టెండర్లు ఇవి. NH టెండర్లు ఇవి 4 లేన్. రేట్ పర్ కిలోమీటర్ 14 కోట్లు 15 కోట్లు దాటంలో 11 కోట్ల నుంచి 15 కోట్లు, 11.5 కోట్ల నుంచి 14.5 కోట్లు. అమరావతిలో కొన్ని రోడ్లు కిలోమీటర్ 50 కోట్లు. అక్కడ 50 మీటర్లు, ఇక్కడ ఇది కూడా NH, ఇది కూడా 4 లేన్ అంటే 50 మీటర్లు. డెఫినేషన్ ఆఫ్ 4 లేన్ 50 మీటర్స్ అంటే 4 లేన్ అనే చెప్తారు. ₹50 కోట్ల.
కొన్ని రోడ్లు అక్కడ దాటుతా ఉన్నాయి ఖర్చు. ఇక టెండర్లు పిలిచిన ఎన్హెచ్లు 11.5 కోట్ల నుంచి 14.5 కోట్లు. ఇదే అమరావతిలో గతంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కాములు చేస్తూ ఇదే మాదిరిగానే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో లంచాలు తీసుకుంటూ ఈ మనిషి రెడ్ హ్యాండెడ్గా దొరికిన సందర్భాలలో, ఐ రిపీట్ దోస్ వర్డ్స్, దొరికిన సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ చూడండి ఒకసారి. నేను కాదు ఇచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది. డెలివరీ ఆఫ్ క్యాష్ టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అది. శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు గారి పిఏ, కన్ఫెషన్ స్టేట్మెంట్లు, ఆరోపణలు కాదు, కన్ఫెషన్ స్టేట్మెంట్లు. చంద్రబాబు నాయుడు గారికి ఐటీ నోటీసులు ఇచ్చింది, దాని మీద కేసు ఎదుర్కొంటా ఉన్నాడు ఇదే అమరావతిలో. అయినా ఏమాత్రం కూడా జంకు లేదు, బొంకు లేదు. ఇదే కొనసాగింపు, మళ్ళీ ఇదే మాదిరిగా మళ్ళీ యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు, అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం చేస్తున్న అప్పులు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ బ్యాంక్ నుంచి 5,000 కోట్లు, సిఆర్డిఏ బాండ్ల నుంచి 21,000 కోట్లు, ఇలా ప్రస్తుతానికి 52,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నాడు. ఇవి కాక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి మరో 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. సో ఎక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్? ఉన్న పాత 50,000 ఎకరాలకు సంబంధించిన పరిస్థితి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రానికి పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ప్రజెంటేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నడుస్తా ఉన్న ఈ 50,000 ఎకరాలకు సంబంధించిన వర్కులకు సంబంధించి 77,000 కోట్లు కావాలి అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్, అది ఈనాడు పేపర్ క్లిప్పింగ్. మీరు సాయం చేస్తే పుంజుకుంటాం, ఈనాడు పేపర్ క్లిప్పింగ్. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వస్తే చంద్రబాబు నాయుడు స్వయంగా అడిగింది 77,000 కోట్ల రూపాయలు కావాలి. అంటే అమరావతి కోసం చేయబోతున్న ఖర్చు ఎన్ని లక్షల కోట్లు దాటుతుందో మనకి అర్థమవుతుంది. ఇది కాక మరో 50,000 కోట్లు కావాలంటే అమరావతి విస్తరణకైనా. ఈ 50,000 ఎకరాలకే పరిస్థితి ఇది, 77,000 కోట్లు ఇంకా కావాలంట. ఇంకొక 50,000 ఎకరాలు మళ్ళీ సేకరించి ఈ పెద్ద మనిషి విస్తరించి అమరావతి విస్తరణ కోసం మరో 50,000 ఎకరాలు కావాలంటుంది. తీరా చూస్తే ఎన్ని లక్షల కోట్లు కావాలి? అది అయిపోయేసరికి ఆ తర్వాత ఆ 2-3 లక్షల కోట్లు ఇంకా ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అయిపోయే సమయానికల్లా? నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అసలు ఇంత
అప్పులు తెచ్చి, అసలు ఇంత అప్పులు తెచ్చి ఇన్ని స్కాములు చేసే బదులు, అయ్యా చంద్రబాబు, నీ సొంత లాభాలు పక్కన పెట్టి, నీ సొంత బినామీల ఆస్తులు పెంచుకునే కార్యక్రమం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయి. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో NH దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో, లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకొని 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్గా ఏదో సైజులో అయిపోతుంది. విజయవాడ గుంటూరు ఎప్పుడో ఒకసారి కలుస్తాయి. నువ్వు చేసే పనికి విజయవాడ గుంటూరులో రియల్ ఎస్టేట్ ఇప్పటికే డమాల్ అయిపోయినాయి. మా హయాంలో విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగినాయి. విజయవాడ టు పెనంలూరు టు మచిలీపట్నంలో పోర్టు కట్టాం, మెడికల్ కాలేజ్ కట్టాం. దానివల్ల మొత్తం 45 కిలోమీటర్లు విజయవాడ టు మచిలీపట్నం రేట్లు బ్రహ్మాండంగా పెరిగింది. ఏదో విజయవాడ గుంటూరుకు మధ్యలో కట్టామనంటే మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా రేట్లు పెరుగుతాయి, ప్రజలందరూ సంతోషపడతారు. అంతేగాని ఏంది స్వామి ఇది? అప్పులు తీసుకొస్తా ఉండవు, స్కాములు చేస్తూ ఉండవు. కేవలం నువ్వు వాడు భూములు కొనుక్కున్నావు, నీ వాళ్ళు భూములు కొనుక్కున్నారు, నీ బినామీలు వాళ్ళ రేట్లు పెంచుకునే దానికోసం రాష్ట్ర ప్రజల మీద ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు మోపుతా ఉండవు. విజయవాడ గుంటూరు ప్రజలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ భూములన్నీ క్రాష్ చేస్తూ ఉండవు, డమాల్ చేస్తూ ఉండవు. అవినీతి బాగోతలే కాదు, చంద్రబాబు నాయుడు గారి అవినీతి బాగోతాలే కాదు, పరిపాలనలో వరుస వైఫల్యాలతో చంద్రబాబు గ్రాఫ్ రోజుకు పడిపోతూ ఉంది. ఇది వాస్తవం. 12 నెలల కాలంలో ఏ ముఖ్యమంత్రికైనా, ఏ ప్రభుత్వానికైనా యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ స్థాయిలో ఉండాల్సి ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే ఈ స్థాయిలోకి వెళ్ళిపోయినాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు. కాబట్టి ఈ పెద్ద మనిషి నెలకో డైవర్షన్ పాలిటిక్స్ లో ఈయన స్కాముల్లో భాగంగా ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు ఆయన దొంగల ముఠ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన దొంగల ముఠ అంటే ఆయన ఈనాడు, ఆయన ఆంధ్రజ్యోతి, ఆయన TV5, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మీ అందరికీ కూడా తెలుసు. అందరూ దోచుకోవడము, పంచుకోవడము, ఎవరు రాయరు, ఎవరు సూపరు, ఎవరు మాట్లాడరు. ఇది జరిగే కార్యక్రమం. సంవత్సరం దాటింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఎన్నికల తేదీ నుంచి లెక్కేసుకుంటూ. మొదటి ఏడాది ఒక్క స్కీమ్ అంటే ఒక్క స్కీమ్ అందుబాటులోకి రాల. సూపర్ 6లు గాలికి ఎగిరిపోయాయి, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. ఇంతకు ముందు మా ప్రభుత్వంలో ఉన్న స్కీములన్నీ రద్దు అయిపోయినాయి. మే నెల కూడా అయిపోవస్తా ఉంది. ఇస్తానన్న రైతు భరోసా 26,000 రూపాయలు ప్రతి రైతు. గత ఏడాది ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు అందలేదు. రైతులకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రావడం లేదు. ధాన్యం, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, టమాటో, అరటి, చీని, కొక్కు, పొగాకు, ఏ పంట చూసుకున్నా రైతు గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఇస్తానన్న అమ్మఒడి ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి
ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున గత ఏడాది ఎగనామం పెట్టు. ఈ ఏడాది అగమ్య గోచరమే. ఇస్తానన్న ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు 18,000 జాడలేదు. మహిళలకు ఉచిత ప్రయాణం ఊసలేదు. నిరుద్యోగ యువతకు సంవత్సరానికి 36,000 కనిపించడం లేదు. 50 ఏళ్ళకి పెన్షన్ 50 ఏళ్ళకి పెన్షన్ రూపేణా ప్రతి మహిళకు 48,000 రూపాయలు. మోసం. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు. ప్రతి 3 నెలలకు ఒకసారి మా ప్రభుత్వంలో ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే, క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితి నుంచి సంవత్సరం దాటిపోయింది. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు. ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్య ఆసరా లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు సంవత్సరం దాటింది. నెట్వర్క్ హాస్పిటల్స్ పేమెంట్ లీక్ 3,500 కోట్లు పైచిలుకు బకాయిలు. పేషెంట్లను చూద్దాంలా. పైగా చంద్రబాబు తన మేనిఫెస్టోలో చెప్పిన 143 హామీలకు దిక్కు దివాణం లేదు. మరోవైపు స్కూళ్ళు, హాస్పిటళ్ళు, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా తిరోగమనం. స్కూళ్ళు, హాస్పిటళ్ళు, వ్యవసాయము, లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా తిరోగమనం. మరోవైపున విడిగా కరప్షన్ గురించి డీటెయిల్గా ఇంతకు ముందే చెప్పాను. మరోవైపు చూస్తే కరెంట్ రేట్లు 15,000 కోట్ల రూపాయలు సంవత్సరం తెరక్క తలికే. షాక్ కొట్టే మాదిరిగా రేట్లు పెంచినాడు. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు తనకు తెలిసిన మాస్టర్ ఆర్ట్ను బయటకు తీసుకొచ్చాడు. వ్యవస్థలను మేనేజ్ చేయడం, సమస్యల మీద, తన మోసాల మీద ఏ ఒక్కరైనా కూడా ప్రశ్నించే పరిస్థితి రాకుండా ప్రశ్నించి ఆ గొంతును నొక్కడం కోసం రెడ్ బుక్ రాజ్యాంగ పాలన తీసుకురావడం, రాజకీయ కుట్రలు చేయడం, దాని ఫలితంగానే ఈరోజు ఇంకొక కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇంకొక సబ్జెక్ట్ గురించి విపులంగా చెప్తాను. దాని ఫలితంగానే లిక్కర్ స్కామ్ పై తప్పుడు కేసు పెట్టి రాజకీయ కక్షకు దిగడం. నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం అంటే ఇది. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. అందరూ ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నా. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను అడిగే ఈ ప్రతి ప్రశ్న మీ మనస్సాక్షిని మీరు అడగండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నా. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? మళ్ళీ అడుగుతా ఉన్నా. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? ఎవరైనా మద్యాన్ని ఎక్కువగా అమ్మి, లంచం ఎవరైనా ఎందుకు ఇస్తారు? మద్యాన్ని ఎవరైనా ఎక్కువగా అమ్మి సేల్స్ పెంచి, ఆ పెంచిన దాని వల్ల డిస్టిలరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా? లేక సేల్స్ తగ్గిపోయి వాళ్ళు తక్కువగా అమ్మి ట్యాక్సుల రూపేణా వారి మీద బాధి
దానివల్ల సేల్స్ తగ్గి, దానివల్ల వాళ్ళకు రావాల్సిన లాభాలు తగ్గి, అలా తగ్గితే ఎవరైనా లంచాలు ఇస్తారా? ఒకసారి ఆ టేబుల్ ఒకసారి చూపించము. ఒకసారి ఈ టేబుల్ను ఒక 10 నిమిషాలు అట్టే పెడతాక, 5 నిమిషాలు పెడతా. ఒకసారి అందరు చూడండి టేబుల్ను. 2018 నుంచి 2019 మధ్య చంద్రబాబు చివరి సంవత్సరం ఒకసారి గమనిస్తే 3,84,00,00,000 కోట్ల 3.84 కోట్ల కేసులు లిక్కర్ అమ్మకాలు జరిగితే బేర్ అమ్మకాలు 2.77 కోట్ల కేసులు. ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి చూడండి. 2014 నుంచి 2019 దాకా లిక్కర్ సేల్స్ ఎలా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోయాడో ఒక్కసారి గమనించండి. అమ్మకాలు ఇలా పెరగడం వల్ల ఈ లిక్కర్ కంపెనీలకు లాభాలు పెరగడం వల్ల ఈ పెద్ద మనిషికి లంచాలు ఇచ్చే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అదే ఒకసారి 2019 నుంచి 24 చూడండి. ఒకసారి పక్క టేబుల్ మద్యం అమ్మకాలు ఎలా తగ్గాయో ఒకసారి చూడండి. మామూలుగా ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం ఇంతకు ముందు సంవత్సరం కన్నా 15% పెరుగుతూ పోతూ ఉంటే, వైఎస్ఆర్సీపీ హయాంలో ఆయన చివరి సంవత్సరంలో ఉన్న లిక్కర్ కూడా వైఎస్ఆర్సీపీ చివరి సంవత్సరంలో కూడా లేదు. పెరగాల్సింది పోయి ఎలా తగ్గిందో చూడండి ఒకసారి. లిక్కర్ సేల్స్ తగ్గాయి. ఎందుకు తగ్గాయి? ట్యాక్సులు బాధం. లిక్కర్ కంపెనీలకు లాభాలు ఇవ్వలేదు, లిక్కర్ కంపెనీలకు లాభాలు రాలేదు, గవర్నమెంట్కి ఆదాయం పెరిగింది. లిక్కర్ సేల్స్ ఎందుకు తగ్గాయి? ట్యాక్సులు పెంచి లిక్కర్ సేల్స్ను తగ్గించి తద్వారా లిక్కర్ కంపెనీల డిస్టిలరీలకు సంబంధించిన లాభాలు తగ్గాయి. లిక్కర్ సేల్స్ తగ్గాయి, ట్యాక్సులు పెంచి లిక్కర్ సేల్స్ను తగ్గించి తద్వారా లిక్కర్ కంపెనీల డిస్టిలరీల లాభాలు తగ్గించి రాష్ట్రానికి ఆదాయాలు తీసుకొచ్చాం. మద్యం తాగించడం తగ్గడం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా కాపాడారు. మద్యం తాగడం తగ్గించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు చేశారు. ఆదాయాలు ఒకసారి చూడండి. ఆదాయాలకు వైపున రాష్ట్ర ఖజానాకు ఆదాయాలు పెరిగి ఒక కేసు మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక కేసు మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత అని చూస్తే 5,649 రూపాయలు ఒక కేసు మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం వైఎస్ఆర్సీపీ హయాంలో. అదే చంద్రబాబు హయాంలో ఒక కేసు మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కేవలం 2,600 రూపాయలు. తేడా చూడండి. ఇప్పుడు చెప్పండి, డిస్టిలరీలో ఎప్పుడు లాభపడ్డాయి? అందరిని అడుగుతా ఉన్నాను, డిస్టిలరీలు ఎప్పుడు లాభపడ్డాయి? ఎవరి హయాంలో వాళ్ళకి లాభాలు పెరిగాయి? ఎవరికి వాళ్ళు లంచాలు ఇస్తారు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అందరినీ కూడా. మద్యం విక్రయాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? ఇది కూడా ఇంకోటి ఆలోచన చేయండి. మద్యం విక్రయాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా, లేక ప్రభుత్వం ద్వారా మద్యాన్ని అమ్మే టైమింగ్స్ను నియంత్రిస్తూ పర్మిట్ రూములను రద్దు చేస్తూ 43,000 బెల్ట్ షాపులను మూసేయిస్తూ మద్యం దుకాణాలను 33% తగ్గిస్తూ
నిర్ణయాలు తీసుకుంటే లంచాలు ఇస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎవరికి లంచాలు ఇస్తారు? మా ప్రభుత్వ హయాంలో లాభ ఆపేక్ష లేకుండా లిక్కర్ అమ్మకాలను ప్రభుత్వమే చేసింది, లాభాపేక్ష ఉండకూడదని. కానీ గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు గారు లిక్కర్ వ్యాపారం అంతా మొత్తం తన ప్రైవేట్ మాఫియా చేతిలో పెట్టి నడిపించాడు. షాపుల కోసం ఇతరులు ఎవరూ కూడా దరఖాస్తు చేయొద్దని బెదిరింపులకు దిగారు. అవునా కాదా? ఆలోచన చేయమని అడుగుతున్నాను. లిక్కర్ షాపుల్లో మన టెండర్ మన దరఖాస్తులు పిలిచినారు. ఏ రకంగా జరిగాయి? మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు ఏ రకంగా బెదిరించారు మనం అందరం చూసాం. ఎవరు షాప్ పెట్టినా కానీ 30% కమిషన్ వాళ్ళకి ఇచ్చేలా గేమ్ ప్లాన్ చేశారు. ప్రతి లిక్కర్ షాప్కు పర్మిట్ రూమ్ పెట్టారు. ప్రతి ఊళ్ళో, ప్రతి వీధి చివర, ప్రతి గుడి చివర, ప్రతి బడి పక్కనే లెఫ్ట్, రైట్, సెంటర్ బెల్ట్ షాపులు కనిపిస్తా ఉన్నాయి. ఈ బెల్ట్ షాపులు, ఈ షాపులు ఏ టైంలో అయినా అందుబాటులో ఉన్నాయి. తెల్లవారుజామున 5 గంటలకు పోయినా షాపులు మందు షాప్ తెరిచి ఉంటుంది. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత కూడా మందు షాప్ తెరిచి ఉంటుంది. మందు డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు. బియ్యం డోర్ డెలివరీ చేయడంలా ఆపేసినారు, కానీ మందు డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు. ఈ ప్రతి షాప్లో కూడా ఎంఆర్పి కన్నా కనీసం 20-30 రూపాయలకి ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారు. ప్రతి ఊళ్ళో చూసుకోండి. గుడి పక్కకి వెళ్ళండి, బడి పక్కకి వెళ్ళండి, వీధి చివరికి వెళ్ళండి. ఆ బెల్ట్ షాప్లో రేట్ ఎంత అని ఒకసారి చూసుకోండి. ఎంఆర్పి కన్నా 20 రూపాయల, 30 రూపాయల ఎంతకి ఎక్కువ అమ్ముతున్నారో మీరే చూసుకోండి. ఈ అక్రమాలను దగ్గరుండి పోలీసులే కాపాడుతున్నారు, కాపలా కాస్తున్నారు. అన్అఫీషియల్గా ఆక్షన్ పరుస్తున్నారు. బెల్ట్ షాపులు ఎవరు నడపాలా అని చెప్పి అన్అఫీషియల్గా ఆక్షన్స్ 2 లక్షలు, 3 లక్షలకు గ్రామాలలో పోటీ పడుతున్నారు. ₹20, ₹30 ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. దగ్గరుండి పోలీసులు అమ్మిస్తున్నారు. ఈ డబ్బంతా కింద నుంచి పై వరకు వీళ్ళే పంపకాలే. ఒకవైపున ఈ పంపకాలు ఇలా మాదిరిగానే పంపకాలు పంచుకోవడమే కాకుండా ఏ లిక్కర్ కంపెనీ డిస్టిలరీకి మేలు చేయాలనో వారికి వీరే ప్రైవేట్ లిక్కర్ షాపుల సైన్యంతో వీళ్ళు ఇండెంట్ ప్లేస్ చేస్తారు. అంతా వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి షాపులు, వీళ్ళే ఇండెంట్ ప్లేస్ చేస్తారు. చంద్రబాబు నాయుడు ఏ డిస్టిలరీకి మేలు చేయాలనుకుంటాడో, ఎవరికి మేలు చేయాలనుకుంటాడో వాళ్ళ పేరు మీద వీళ్ళ ప్రైవేట్ సైన్యంతో ఇండెంట్ ప్లేస్ చేస్తారు. అలా వీళ్ళు ఇండెంట్ ప్లేస్ చేస్తే ఆ డిస్టిలరీ వాళ్ళకు ఎక్కువ మద్యం సప్లై చేసే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా కూడా మా హయాంలో చూశారా అని అడుగుతా ఉన్నా. మా హయాంలో ఎంఆర్పికి మించి 1 పైసా కూడా ఎప్పుడైనా ఎక్కడైనా అధికంగా వసూలు చేసిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. మరి ఎవరి హయాంలో, ఎవరి పాలసీ వల్ల లంచాలకు ఆస్కారం ఉంటుందో మీరే చెప్పండి అడుగుతున్నా. ప్రైవేట్ షాపుల చేత, ఇది బాగా వినండి, ప్రైవేట్ షాపుల చేత, ఎందుకంటే అంతా ప్రైవేట్ మాఫియా కాబట్టి, అంతా వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ మంత్రులు, అంతా వీళ్ళ నాయకులు వీళ్ళ కనుసన్నల్లో నడుస్తూ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ షాపుల చేత
వీరు ఎంపిక చేసుకున్న డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇచ్చేలా ఈ ప్రైవేట్ షాపుల మాఫియా చేత ఇండెంట్ ప్లేస్ చేస్తే లంచాలు ఇస్తారా, లేక లేక మన హయాంలో చెప్తున్నా, లేక ప్రతి బాటిల్ పై క్యూఆర్ కోడ్ పెట్టి ఆ బాటిల్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ అమ్మేటప్పుడు స్కాన్ చేసి డైనమిక్ గా ఆటోమేటిక్ అప్లోడింగ్, బాటిల్ మీద క్యూఆర్ కోడ్ పెట్టి బాటిల్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆటోమేటిక్ గా డైనమిక్ గా అప్లోడ్ అయ్యేట్టుగా ఆ క్యూఆర్ కోడ్ అమ్మకాల ఆధారంగా ఎవరికి ఎంత అమ్ముడుపోతే ఆ డిస్ట్రిక్ట్లకు ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా వాళ్ళకి ఆర్డర్లు ఇస్తే అది స్కామా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పారదర్శకత లేకపోవడం వల్ల ప్రైవేట్ షాపుల మాఫియాతో ఆయనకు సంబంధించిన ఆయన ఎవరికైతే మేలు చేయాలనుకుంటాడో, ఎవరి వల్ల లాభపడాలనుకుంటాడో